వెల్కమ్ టు ది ఇన్సైడ్ ఎడ్జ్. దున్నపోతు ఈనిందిరా అని ఒకటి చెప్తే శుభవార్త చెప్పావు, వెంటనే దూడను చావిట్లో కట్టే అన్నాడంట వెనకటికి మరొకడు. సరిగ్గా ఇలానే ఉంది కొందరు జన సైనికుల పరిస్థితి. వినేందుకు కాస్త ఇబ్బందికరంగాను, జీర్ణం చేసుకునేందుకు అత్యంత కష్టంగానే ఉంటుంది. కానీ లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్స్, ఆ తర్వాతి పరిణామాలు చూస్తే నిజమే అనిపించక మానదు. నా అభిమానుల ముసుగులో వచ్చి నన్ను బ్లేడ్లతో కోస్తున్నారు అంటూ సెన్సేషన్ కామెంట్స్ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సీనియర్ లీడర్లు మండలి బుద్ధప్రసాద్, జయకృష్ణ జనసేనలోకి వచ్చిన సందర్భంగా పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఓ మీటింగ్లో మాట్లాడుతూ, కిరాయి ముఖలు నా అభిమానుల ముసుగులో వస్తున్నారు, నన్ను నా సెక్యూరిటీని సన్నని బ్లేడ్లతో కోస్తున్నారు, ప్రత్యర్థి పార్టీల పన్నాగాలు తెలుసు కదా, బీ కేర్ఫుల్ అని హాట్ కామెంట్స్ చేశారు జనసేన అధినేత. దీంతో పవన్ను విపరీతంగా అభిమానించే వాళ్ళంతా సోషల్ మీడియాలో చెలరేగిపోయారు. కొన్ని చోట్ల పవన్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ జనసేన నేతలు ప్రెస్ మీట్లు పెట్టారు, ఆందోళన కూడా చేశారు. ఇంతవరకు ఓకే. రాజకీయ విశ్లేషకులు సంధిస్తున్న ప్రశ్నలే పవన్ కళ్యాణ్ జవాబుదారీతనాన్ని ఇప్పుడు నిలదీస్తున్నాయి. బ్లేడ్లతో కోస్తున్నారు, కత్తులతో గీస్తున్నారు, రంపాలతో రక్కుతున్నారు అనేది ఫక్తు ఎలక్షన్ కమ్ పబ్లిసిటీ స్టంట్ అని విమర్శిస్తున్నారు. పొలిటికల్ అనలిస్టులంతా ఇప్పుడు పవన్ ముందు ఉంచినటువంటి క్వశ్చన్స్ను ఒకసారి కనుక చూసినట్లయితే, పవన్ కళ్యాణ్ను నిజంగా బ్లేడ్లతో ఎవరైనా కోసి ఉంటే ఆ స్టేట్మెంట్స్ చేసే ముందు లేదా చేసిన తర్వాత ఆ గాయాలను ఎందుకు చూపించలేదు? తన మీద మాత్రమే కాదు, తన సెక్యూరిటీని కూడా సన్నని బ్లేడ్స్తో కోస్తున్నారు అనేది గనక నిజమే అయితే కనీసం భద్రతా సిబ్బందికైనా గాయాలనైనా కూడా చూపించాలి కదా. కనీసం ఆ గాయాల తాలూకు ఫోటోలు అయినా రిలీజ్ చేయాలి కదా. సాక్ష్యాలు, గాయాలు ఏమీ చూపించకుండా బ్లేడ్లతో కోస్తున్నారు, ప్రత్యర్థి పార్టీల పన్నాగాలు తెలుసు కదా అని అంటే ఎలా నమ్మాలి? సరే, కిరాయి ముక్కలు బ్లేడ్స్తో చేసిన గాయాలు, వాటి తాలూకు ఫోటోలు మీడియాకు రిలీజ్ చేయలేదు, ప్రెస్ మీట్ పెట్టలేదు, సరే ఒప్పుకుందాం. కనీసం పోలీస్ స్టేషన్లోనైనా కంప్లైంట్ చేయాలి కదా. చేసి ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయాన్నైనా మీడియా ముందుకు తీసుకురావాలి కదా. ఏదీ లేదు. ఆధారాలు ఏమీ చూపించకుండా ఏదో గాలివాటు ఆరోపణలు చేసేస్తే ఆ వచ్చే నీటి బుడగ లాంటి పాపులారిటీ, పొలిటికల్ మైలేజ్ను తీసుకురాకపోగా పవన్ కళ్యాణ్ విశ్వసనీయత దెబ్బతీస్తుందని హితవు పలుకుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇందుకు 2022 అక్టోబర్లో జరిగిన ఓ ఘటనను ఉదాహరణగా చూపిస్తున్నారు పొలిటికల్ అనలిస్టులంతా. 2022 అక్టోబర్లో జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆఫీస్ ముందు ఓ చిన్న గొడవ జరిగింది. పార్కింగ్ విషయమై జరిగినటువంటి ఆ గొడవను బూచిగా చూపించి పవన్ కళ్యాణ్ను హతమార్చేందుకు కిరాయి మూకలు రంగంలోకి దిగాయని, కత్తులతో రెక్కీ చేశారని, పవన్ కళ్యాణ్ ప్రాణాలకు ముప్పు ఉందని, సుపారీ గ్యాంగ్ వచ్చిందని మీడియాలో తెగ హడావిడి చేశారు. జన సైనికులు కూడా హై రేంజ్లో రియాక్ట్ అయ్యారు. కట్ చేస్తే రెక్కీ, సుపారీ గ్యాంగ్ అంతా ట్రాష్. పవన్ కళ్యాణ్ కార్ డ్రైవర్కు, 4 యువకులకు జరిగినటువంటి పార్కింగ్ గొడవే ఇదంతా. ఇందులో కుట్రకోణం ఏమీ లేదని తేల్చేశారు జూబ్లీ హిల్స్ పోలీసులు. ఇది పవన్ కళ్యాణ్ క్రెడిబిలిటీని ఒక రేంజ్లో డ్యామేజ్ చేసిందనేటువంటిది సీనియర్ జర్నలిస్టుల వాదన. మళ్ళీ అలాంటి తప్పే పవన్ కళ్యాణ్ చేశారంటున్నారు పొలిటికల్ పండితులు. పవనే ఇలాంటి బ్లండర్ మిస్టేక్స్ చేస్తారో, లేక ఎవరైనా చెప్తే పరిణామాలు తెలుసుకోకుండా పాసింగ్ కామెంట్స్ చేసేస్తారో, కానీ లీడర్కు ఉండాల్సిన లక్షణాలు మాత్రం ఇవి కాదు అనేది ఇప్పుడు జనసేన అధినేత నుంచి జన సైనికుల వరకు ప్రతి ఒక్కరూ గుర్తించాల్సినటువంటి సత్యం.